మూలా నక్షత్రం. ఇటువంటి మూలా నక్షత్రంలో చాలా విశేషమైన కార్యాలను కూడా ఆచరించవచ్చు. విశేషంగా ఏదైనా మంత్రసిద్ధికి, తంత్రసిద్ధికి గురువారం మూలా నక్షత్రాన్ని విశేషంగా చూసి ఆచరిస్తూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు. అయితే ఈ మూలా నక్షత్రం గురువారం రోజు మీరు ఏదైనా గురు ఉపదేశం తీసుకున్న నామమంత్రం ఉంటే దాన్ని జపించిన చాలా మంచిది. ఈ మూలా నక్షత్రం రోజు ఉమ్మెత్త చెట్టు తెలుసు కదా, ఉమ్మెత్త చెట్టు. ఈ ఉమ్మెత్త చెట్టు గణపతి పండుగ రోజు గణపతికి పెడుతూ ఉంటారు. దత్తూరా పుష్పం ఉమ్మెత్త చెట్టు. ఈ ఉమ్మెత్త చెట్టు, ఉమ్మెత్త పువ్వుని ఈ రోజు తెచ్చి పార్వతీ పరమేశ్వరుల ముందు పెట్టి పూజించడం వలన ఖచ్చితంగా భార్యాభర్తల్లో ఆకర్షణ శక్తి పెరుగుతుంది అని కూడా శాస్త్రం చెప్తుంది. అటువంటి శక్తి ఉమ్మెత్తి చెట్టుకి ఉంటుంది. ఈ రోజు విశేషంగా ఎవరైనా మన ఇంటికి క్యాక్టస్ చెట్టు తెలుసు కదా, నాగజముడు, బ్రహ్మజముడు అనే చెట్లు ఉంటాయి, ముళ్ళు చెట్టు. ఇండోర్ లో ప్లాంట్ లో పెంచడానికి కూడా ఉపయోగిస్తారు, అవుట్డోర్ లో కూడా ఉపయోగిస్తారు. అవి ఈ చిన్న చిన్న క్యాక్టస్ చెట్లు. అవి డెజర్ట్ లో పెరిగావు కాబట్టి ఎక్కువ నీటిని అవి స్వీకరించవు. ఎండకు ఎండుతూ ఉండాలి. ఆ ఒక గాలిలో వచ్చే తేమని అవి తీసుకొని అవి పెరుగుతూ ఉంటాయి. అటువంటి ఫ్యామిలీ ఎక్కువ నీరు పోసే అవసరం లేదు. అలా ఈరోజు గురువారం మూలా నక్షత్రం కాబట్టి ఆ క్యాక్టస్ చెట్ని తెచ్చి మనం ఇంటి బయట, ఇంటి లోపల కాదు, ఇంటి బయట బాల్కనీలో కావచ్చు, లేదా ఏదైనా ఇంటి బయట కిచెన్ నుంచి అవుట్ సైడ్, విండో అవుట్ సైడ్, ఇట్లా ఎక్కడో ఒక చోటు క్యాక్టస్ చెట్ని పెట్టేసి మీరు రోజు ఉదయం లేవంగానే మీరు బ్రష్ చేసే పని లేదు, ముఖం కడిగే పని లేదు, స్నానం చేసే పని లేదు. ఉదయం లేవంగానే జస్ట్ చెయ్యికి నీళ్లు స్ప్రే చేసుకొని, ఈ చేతికి నీళ్లు స్ప్రే చేసుకొని, మీకు ఏదైనా శత్రు బాధ ఉంటే, మీరు చేసే ఉద్యోగంలో పర్టికులర్ ఆ వ్యక్తులు మీకు ఏదైనా చెడు చేస్తూ ఉంటే, లేదు మీ ప్రమోషన్ రాకుండా, లేదో ఇతరుల వ్యక్తులు ఎవరైనా ఆపేస్తూ ఉంటే, మీరు చేసే వృత్తిలో మిమ్మల్ని ఈర్షగా చూసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే, మీరు ఆ ప్రాబ్లం తెలుసుకొని త్వరగా దాని నుంచి బయటికి రావాలి, ఆ శత్రువుల నుంచి నేను విముక్తి చెందాలని తెలుసుకొని ప్రతిరోజు చేతికి నీళ్ళు ఇలా స్ప్రే చేసుకోవాలి. ఆ నీళ్ళని చెట్టు పైన చేతుల నుంచి దానిపైన ప్రోక్షణ చేసుకోవాలి. ఇంతే. ఇలా ప్రతిరోజు మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే ఆ సమస్య నుంచి బయటకు వచ్చేస్తారు. దానికి ప్రారంభం చేసే దినం ఈ రోజు అయి ఉంటుంది. అందువల్ల ఈరోజు మూలా నక్షత్రంలో దీన్ని ఆచరించిన చాలా విశేషం. ఇక ఈరోజు అంతే రాసి చక్కగా ఈ గరిక మరియు గన్నేరు పుష్పాలు మరియు తెల్ల జిల్లేడు పుష్పాలతో అలంకరించి పూజించి, గుర్తుంచుకోండి, పాయసం, గుడానం లేదా మోదకాలు ఇటువంటివి నైవేద్యం చేసి ఈ రోజు గణపతి ముందు కూర్చొని గణపతి రుణ విమోచక స్తోత్రం పరిపూర్ణంగా పారాయణ చేసుకుంటే త్వరలో అప్పులు బాధ నుంచి బయటపడిపోతారు. ఇన్ని విశేషమైన పూజలు ఈ రోజు మనకి ప్రాప్తిస్తాయి. ఇందులో అవసరం ఉన్నవారు ఏ పూజనైనా కూడా ఈ రోజు సాయంత్రం లోపల ఆచరించండి. మూలా నక్షత్రం ఎండ్ కాకముందే ఆచరిస్తే చాలా మంచిది.